తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దేవతామూర్తుల సైకతా శిల్పాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడకు చెందిన బాలాజీ ప్రసాద్ ఆధ్యాత్మికం ఉట్టిపడేలా శిల్పాలను తీర్చిదిద్దారు. దశావతారాలతో పాటు విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామితో కలిపి మొత్తం 12 దేవతా సైకత శిల్పాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేస్తున్నాయి. బాలాజీ ప్రసాద్ సైకత శిల్పాల రూపకల్పనలో తాను చూపించిన ప్రతిభకు ఇప్పటికే 5 అంతర్జాతీయ, 8 జాతీయ, 4 తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కారాలు అందుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ ప్రసాద్. నేను ఒక అంతర్జాతీయ సైకత శిల్పిని. సైకత శిల్పాలు చేయడంలో 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా నేను సైకత శిల్పాల ప్రదర్శనలను ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఇచ్చాను. సో దానికి గాను 4 ప్రపంచ రికార్డులు, అట్లాగే 8 నేషనల్ అవార్డ్స్, 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 4 పురస్కారాలు గవర్నమెంట్ నుంచి అందుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని వేలకు పైగా శాండ్ స్కల్ప్చర్ వర్క్షాప్స్, ఆర్ట్ పెయింటింగ్ వర్క్షాప్స్ నేను కండక్ట్ చేయడం స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి జరిగింది. ఈరోజు ప్రప్రథమంగా తెలంగాణలోనే మొదటిసారిగా శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం మన నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4 రోజుల నుంచి కష్టపడుతూ ఎంతో వ్యయప్రయాసాలతో ఈ స్కల్ప్చర్ని చాలా గొప్పగా ఈ ఆర్మూర్ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో స్పార్క్ మీడియా లావణ్య గారు, విజయ్ అగర్వాల్ గారు పూనుకుని ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలంచారు. సో ఈ కార్యక్రమంలో నేను భాగంగా 10 దశావతారాలతో పాటు విష్ణుమూర్తి యొక్క అనంత పద్మనాభ స్వామిని, శేషపాన్పై ఉన్న అనంత పద్మనాభ స్వామిని చూపించడం, అట్లాగే ఆది గణపతి వినాయకుడితో కలిపి 12 స్కల్ప్చర్స్ లార్జ్ స్కేల్లో 10 ఫీట్ హైట్, 15 ఫీట్ విడ్త్లో, హాఫ్ ఏకర్లో చాలా గ్రాండ్గా అందరికీ అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను జూపల్లి కృష్ణారావు గారు, కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ గారు, అట్లాగే మన సీతక్క, అట్లాగే ఇంకా ప్రముఖ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఆధ్యాత్మిక గురువులు కూడా ఈ ఇనాగ్రేషన్కి వస్తారని మేమందరం ఆశిస్తున్నాం. అలాగే ఇన్విటేషన్స్ కూడా వెళ్ళాయి. ఇది ఎట్లా అంటే జనాలందరికీ ఒక మైథలాజికల్ వైబ్ని క్రియేట్ చేయడం కోసం ఇంత గొప్ప కార్యక్రమం ఈ పట్టణంలో క్రియేట్ చేసినందుకు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మృత్తికే హనమే పాపం యన్మయా దుశ్రుతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అనే ఆ మృత్తికా మంత్రం. మృత్తిక అంటే మట్టి, మట్టిలో శుద్ధి చేయబడ్డదే ఇసుక. మట్టిలో ఉన్నటువంటి మట్టినంతా తీసేసి మిగిలిన భాగం అంతా ఇసుకగా భావిస్తాం. ఆ ఇసుకతోటి చేసినటువంటి ఈ సైకత మూర్తి మనకు రాముడు, శ్రీరామచంద్రుడు తన వనవాసంలో దక్షిణ భారతమంతా కూడా తిరుగుతూ, దండకారణ్యంలో తిరుగుతూ ఇక్కడ ఏ నది వచ్చినా సైకతలింగం చేసి పూజించడం, శివతత్వాన్ని నింపడం, మరి జలతత్వం, భూమితత్వం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆదర్శమూర్తి, ధర్మమూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. ఆ ప్రసిద్ధిగాంచిన రామచంద్రుడు కలియుగంలో శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించి మనం అనేక రకాలుగా రాముని మంత్రాన్ని తారక మంత్రంగా మనం భావించి ఉపాసన చేసి తరించిన వాళ్ళు కోటాను కోట్ల మంది. మరి ఇక్కడ శ్రీమన్నారాయణుని అవతారాలు సైకతంలో చేసి మనకు దర్శన భాగ్యం కలిగించినటువంటి ఈ సంస్థ వారికి అనేక కోటి ధన్యవాదాలు. అది అలానే ఇక్కడ లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞ కార్యక్రమం కూడా చేశారు. అంటే ఎక్కడ భగవంతుని నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ భగవంతుని యొక్క కీర్తన జరుగుతుందో, కలో కీర్తన ప్రియ శ్రీమన్నారాయణుడు. మరి ఆ యజ్ఞం చేసి భగవంతుని కీర్తించినటువంటి ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న అందరూ కూడా దీన్ని దర్శించిన వాళ్ళందరికీ ఈ భోగభాగ్యాలు, పుణ్యఫలం దక్కుతుంది అని మన శాస్త్రం చెప్తున్నది.
శుభం భవతు. ఇక్కడ దేవుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు ఒక్క రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. బట్ ఇక్కడ మాత్రం దశావతారంలో దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ధర్మపురికి వెళ్తే యమపురి ఎలా ఉండదు అనేది తెలుసు. ఇక్కడ కూడా దేవుడిని ఇన్ని అవతారాలలో దర్శించడం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ఎవరికైతే కొందరికి అనుభవం కూడా ఉండదు, ఇక్కడికి రావడం వల్ల దేవుడు ఇన్ని అవతారాలలో ఉన్నాడు అనేది ఒక అనుభవం అందరికీ కలిగింది. ఇక్కడ ఈ సంస్థను ఎవరైతే చేసి అందరికీ అనుభవం లేని వాళ్ళకు కూడా మీరు అనుభవం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఎక్కడైనా టెంపుల్లో విగ్రహాల ద్వారానో అందరికీ దేవుడు దర్శనం ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఇసుక రూపంలో దర్శనం ఇవ్వడం, ఇంత మంచిగా రెడీ చేయడము, అందరికీ అవతారాలు అందరికీ దశావతారాలు చూపించడం చాలా బాగుంది. ఇసుకతోటి దేవుడు ఇంత మంచిగా రెడీ చేసి అందరికీ చూపించడం బాగా అనిపించింది.